ఈ రాత్రి సమయంలో చింతలో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, వ్యాధంలో ఉన్నావా, కుమిలిపోయి ఉన్నావా, పడిపోయి ఉన్నావా? ఆ కొంచెము నూనె సమృద్ధి కలిగిన చోటకు నడిపించింది. ఆ వెంట్రుకలే మరలా మొలిసి మరలా సమృద్ధి కలిగిన అద్భుతమైన కార్యం జరిగించింది. లోయలో ఉన్న దేవుడు నిలబెట్టాడు. ప్రభు నామాన్ని బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కేక వేసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రాత్రి సమయం లేవనెత్తు ప్రభువా. నేను ఏ స్థితిలో ఉన్నా నా సంతోషాన్ని ఆపలేకపోయాడు. సంతోషం సాతాను నా ఆశీర్వాదాన్ని ఆపలేకపోయాడు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటిన నాదుడు క్షమాలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూజుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూజుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఓడిపోకుండా నడిపించేవాడు దేవుడు నాయన. నీ కార్యాలు జరిగింది ఆశీర్వదించే దేవుడు గొప్ప దేవుడు ప్రభువా. ఈ రాత్రి సమయంలో బిడ్డలు ధైర్యపరచు ప్రభువా. అవునయ్యా, ఓడిపోయే పనిలేదు. తెలుపుని నాయన, ఈ సంతోషాన్ని ఆపలేరు. అవును ప్రభువా. యేసయ్యా, ఈ రాత్రి సమయంలో రా ప్రభువా. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుతున్నా. సింహాలని ఎదుటే రింగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. మా కుటుంబాన్ని కాపాడు ప్రభువా. అందరూ ప్రార్థన చేద్దాం గట్టిగా. అందరూ ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తి అద్భుతకరమైన కార్యాలు చేతులు పైకి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మా కుటుంబాన్ని లేవనెత్తగలిగిన అప్పులో నుంచి విడిపించు ప్రభువా. శ్రమలో నుంచి విడిపించు జరిగించే దేవుడు ఓడిపోని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సమయంలో అందరూ ప్రార్థన చేద్దాం గట్టిగా. ధైర్యపరచమని వేడుకుంటున్నాము. యేసయ్యా, ధైర్యపరచు నాయన మమ్మల్ని. రాత్రి సమయంలో కరుణ చూపించండి. ధైర్యపరచు మమ్మల్ని నాయన. నీ మహిమ కలిగిన వస్తువులు మమ్మల్ని ధైర్యపరచు ప్రభువా. ప్రార్థన చేద్దాం.
పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చను నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చను నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, అందులో పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. మా జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాలు మా ఎదురున్నాయి ప్రభువా. పరుగులెత్తుతున్నావు నాయన, శాప కోసం పరుగులెత్తుతున్నావు, పాప కోసం పరుగులెత్తుతున్నావు, ఆఖరికి ఓడిపోతున్నాం ప్రభువా, ఓడిపోతున్నాం మా జీవితంలో, ఓడిపోతున్నాం ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని కల్పించిన ఆయన, ఈ సమయంలో మమ్మల్ని నడిపించు ప్రభువా, మమ్మల్ని బలపరచు ప్రభువా. ఈ వాక్యంతో నాయన అందరూ ప్రార్థించేద్దాం. యేసయ్యా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక మరలిపోకుమా, న్యాయాధిపతియే నిలుపును నిన్ను, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరకుడే నీ కన్నీరు తుడుచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరకుడే నీ కన్నీరు తుడుచును, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను, మన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాల బంధుని చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్య మమ్మల్ని సిగ్గుపడనియ్యద్దయ్యా, మమ్మల్ని ఓడిపోనియ్యద్దయ్యా, అప్పులో నుంచి మమ్మల్ని విడిపించయ్యా, విడిపించయ్యా, శోధనలో నుండి విడిపించయ్యా, మాకు గెలుపు దయచేయను ఆయన, పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని గెలిపించిన ఆయన, మమ్మల్ని ఆత్మకార్యాలు మా పట్ల జరిగించిన ఆయన
ఆ దైవజనులను గెలిపించావు నాయన. అవునయ్యా. యోబును గెలిపించావు నాయన. అవును నాయన. ఓ ప్రభువా, సంసోను గెలిపించావు నాయన. గెలిపించిన దేవుడు ఈ అయ్యా. రాత్రి వేళ మాకు గెలుపుని ప్రభువా. ఈ మా ప్రభువా. పోరాటములో, ఆత్మీయ పోరాటములో, అపవాది మీద మాకు చల్లసమైన జయాన్ని పోరాటములో ప్రభువా. మాకు గెలుపు దయచే నాయన. దయచేయి ప్రభువా. ఓడిపోని వద్దయ్యా. అవునయ్యా. గెలుపునిచ్చే దేవుడు అని నమ్మాం అవునయ్యా. ప్రభువా. విజయాలిచ్చే దేవుడు అని నమ్మాం దేవుడు ప్రభువా. ప్రభువా. ఈ రాత్రి వేళ ప్రభువా, అప్పుల అవునయ్యా. నుంచి విడిపించి మమ్మల్ని గెలిపించిన ఆయన. గెలిపించు ప్రభువా. తలెత్తుకునే వారికి మమ్మల్ని చేయండి ప్రభువా. చేయి ప్రభువా. పరిశుద్ధాత్మ కార్యములు మెడల మీరు జరిగించండి జరిగించు ప్రభువా. నాయనా. పరిశుద్ధాత్మ మేలులు మెడల మీరు జరిగించండి ప్రభువా. జరిగించు నాయనా. పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రి వేళ అనేక సమస్యలు బట్టి ఓడిపోతున్నావయ్యా. అవునయ్యా. మా భర్తను మార్చుకోలేక ఓడిపోతున్నావయ్యా. అవునాయనా. మా భర్త దగ్గర మేము ఓడిపోతున్నాం ప్రభువా. అవును ప్రభువా. మా బిడ్డలు మార్చుకోలేక ప్రభు మేము ఓడిపోతున్నాం. అవునయ్యా. మా ఇరుగు పొరుగు వారిని మార్చుకోలేక ఓడిపోతున్నాం. అవునయ్యా. మా ఎదురింటి వారిని మార్చుకోలేక ప్రభువా. ఓ ప్రార్థన చేసి 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 శివరాయరికి ఓడిపోతున్నాం నాయనా. అవునయ్యా. అలాంటి స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. అవును ఈ ప్రభువా. రాత్రి వేళ ప్రభువా, ఆ దైవజనులను గెలిపించినట్లుగా, సంసోను అవునయ్యా. గెలిపించినట్లుగా ఈ రాత్రి వేళ మాకును గెలిపిని ప్రభువా. గెలిపించు నాయనా. గెలుపుని మమ్మల్ని లేవనెత్తు ప్రభువా. సాతాను యొక్క కుయుక్తులు మీరు అంచివేయండి అయ్యా. అవునయ్యా. సాతాను శక్తుల యొక్క కబంధ హస్తాలు విడిపించిన ఆయన. అవునయ్యా. సాతాను కట్టిన కట్లు మీరు విప్పండి అయ్యా. విప్పయ్యా. సాతాను వాడు వేసిన గొలుసులు మీరు విప్పండి అయ్యా. ప్రభువా. ఈ రాత్రి వేళ మమ్మల్ని గెలిపించు. గెలిపించు నాయనా. గెలిపించు ప్రభువా. జయాన్ని గెలిపించు చేకూర్చు నాయనా. ప్రభువా. సేవా జీవితంలో వాడిపోతున్నాం ప్రభు. అవునయ్యా. ఆత్మీయ జీవితంలో వాడిపోతున్నాం ప్రభు. జయాన్ని అనుగ్రహించండి సంఘంలో ప్రభువా. నిరుత్సాహపడుతున్నాం ప్రభు. అనేక సమయాల్లో సపోదిన సాతాను నిరుత్సాహపరిచి ఓడిపడి చేస్తుంది ప్రభు. అవునయ్యా. ఈ రాత్రి వెళ్ళి వాక్యం ద్వారా మమ్మల్ని గెలిపించు. గెలిపించు నాయనా. గెలిపించు నాయనా. బలపరిచేవయ్యా. నీ దాసుల్లో వండి నువ్వు ప్రభు. నీ బలపరిచు నాయనా యేసయ్యా. నీ దాసుడు మా కుటుంబాలు బలపరిచయ్యా. దేవుడు అయ్యా. నీకు ఓ స్తోత్రం. మా కుటుంబాలు బలపరిచయ్యా. మా సంఘాలు అవునయ్యా. బలపరిచు బలపరిచయ్యా. నాయనా. అపవాది నిరుత్సాహపరిచి మా దైవ స్వరూపి సహవాసం వింటే 10 మందే మాకుండేది, 20 మందే మాకుండేదని అపవాది నిరుత్సాహం పెట్టి ఆత్మీయతను ఎనగరీకోని చేస్తుంది నాయన. ఆత్మీయతలో బలపడి కూడా చేస్తుంది నాయన. ఆత్మీయతలో మిమ్మల్ని ఉద్యోగం చేయని చేస్తుంది ప్రభువా. నీ బ్రతుకింతే అంటుంది ప్రభువా. ఓ పరిశుద్ధాత్మ దేవ, నీ బ్రతుకింతే అన్న అపవాదికి ఈ రాత్రి వేళ ఈ వాక్యం ద్వారా తన చెప్పులు వామించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మాకు విజయాన్ని ఇచ్చి దాని చెంపలు వామించండి నాయన. మాకు గెలుపునిచ్చి మమ్మల్ని బలపరచండి నాయన. మాకు గెలుపునిచ్చి మమ్మల్ని రెండంతలుగా మీరు ఆశీర్వదించి మా సంఘాలు, మా పరిసరాలు, మా గ్రామం, మా కుటుంబాలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దయగలిగిన మా ప్రభువా, జీవము కలిగిన దేవుడా నీకు స్తోత్రాలు. ఓ గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. 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 పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా మీ స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసునిలో పెట్టుకుని విలువైన మాటలు, ఘనమైన మాటలు, మా హృదయానికి హత్తుకునే మాటలు మీరు అందించారయ్యా. విన్న ప్రతి బిడ్డ నీ వాక్యానుసారంగా జీవించి అనేక సందర్భాల్లో మేలు పొందుకుని, గెలుపొందుకుని, విజయం పొందుకుని ఓ ప్రభువా నీ సన్నిధిలో జీవించే కృపా భాగ్యం ఇక్కడ తల ఉంచిన ప్రతి బిడ్డకు, ఏమంతరంగ శబ్దం ద్వారా వింటున్నా ప్రతి బిడ్డకు మీరు దయచేసి నీ కృపలో, నీ దయలో, నీ ప్రేమలో బలపరిచి ఆదరించి మహిమ పొందమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలువబడి జై జైలు కొట్టుకుంటూ ప్రభువును మహింపరచుదాం. పాడబాడుతూ అందరూ జై జైలు జై జై పాడబాడి హలో. మరి దేవుని మహాకృపను పెట్టి 2 రోజులు ఆటంకం కలిగిన మరి దైవ సేవకులు మరి మందిరంలో కానీ ఇక్కడ కానీ మరి ఎంతో పెద్దవారు ఈ కోటాలు మహిమకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించారు. సంఘమంతా కూడి ప్రార్థన చేసి మరి అనేకులుగా పరిచర్య విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు మహిమగా ఈ కోటాలు జరిగిస్తాం. మరి అలాగే పెద్దవారు దానియేలయ్య గారు వచ్చి వీరీతిగా మహిమగా ఈ 3 రోజులు మరి ఇంత మహిమగా, ఇంత ఆశ్చర్యకరంగా జరిగించాడు.
అన్ని విషయాల్లో దేవుడు ఆయన కృపాస్తాలను బట్టి సాతాను శోధికుడు ఎన్నో ఆటంకాలు కలగజేసిన మరి దాని యొక్క విధానాన్ని బట్టి అయినా దేవుడు చివరికి కోటాలు మహిమకారంగాను జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ఘనుడా, నీ పాదాలకు లెక్కలేని వేలాది స్తుతులు